నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ విజయ్. ప్రజా యుద్ధ నౌక 75 ఏండ్ల ఆయన జీవిత చరిత్రలో ఆయన జీవితాన్ని మొత్తం కూడా ప్రజలకే అంకితం చేసినటువంటి వ్యక్తి. మహా వీరుడు అనే చెప్పొచ్చు. పాటలకు సంబంధించి తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి కూడా ఆయన పాటలు పాడినటువంటి ఏ పాట అయినా సరే ప్రజల మనసును తాకేటువంటి అంత గొప్పగా పాటలు రాసి పాడేటువంటి వ్యక్తి మన గద్దర్. నిన్న ఆయన జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో నిర్వహించి ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని అయితే చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కొన్ని ముఖ్యమంత్రి కానీ ఇతర డిప్యూటీ సీఎం కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వాటిపైన స్పందించడం కోసం ప్రస్తుతం మనతో పాటు మానకొండూరు ఎక్స్ఎమ్మెల్యే ధూమ్ధామ్ వ్యవస్థాపకులు రసమై బాలకిషన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. గద్దర్ గారు అంటే తెలంగాణ చరిత్ర అని చెప్పొచ్చు. ప్రజా యుద్ధ నౌక. ఆయన రాయని పాట లేదు, పాడని పాట లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. అలాంటి గద్దర్ గారికి నేను సీఎంగా, తెలంగాణ సీఎంగా ఈ యొక్క పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసినాను, ఆయనకు అవార్డు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవచ్చు అసలు దీని మీద? అంటే ముఖ్యంగా సార్ గద్దర్ అన్న ఏంది, అవార్డు గద్దర్ అన్నకు అసలు కులమానం ఏంది నాకు అర్థమైతే లేదు. ఒకటి ఇస్తే తీసుకునే గద్దర్ ఏంది, అవార్డు ఏంది? గద్దరే పెద్ద అవార్డు. ప్రపంచానికి గద్దరే ఒక అవార్డు. ఒక యుగ పురుషుడు, ఒక కారణ జన్ముడు గద్దరన్న. అట్లాంటి గద్దరన్న పేరు చిన్నగా నేను ఏదో పద్మశ్రీకి పంపించిన, ఆయనకు రాలేదు, నేను గద్దరన్నను మొత్తం నేను మోస్తున్నా, ఆయన పేరు ఇవ్వలేదు అని చెప్పేసి నాకు అసలు ఏమన్నా అడిగిండా గద్దరన్న? ఆయన కుటుంబం ఏమైనా అప్లికేషన్ పెట్టిందా గద్దరన్నకి ఏమన్నా పద్మశ్రీ అవార్డు ఇవ్వమని చెప్పేసి? గద్దరన్న నిజంగానే గద్దరన్న అవార్డులు కావాలనుకుంటే అసలు ఇప్పటి వరకు అలా ప్రపంచంలో ఉన్న అవార్డులన్నీ గద్దరన్నకే వస్తాయి కదా. గద్దరన్నకు అర్హత లేనటువంటి అవార్డు ఏదన్నా ఉంటుందా? ఆయన పాటకు, ఆయన మాటకు, ఆయన త్యాగానికి ఎన్ని అవార్డు రావాలి? కానీ నేను కోరుకునేది ఈ అవార్డులు కాదు కదా. నేను కోరుకున్నది ప్రజా విముక్తి అవార్డు కోరుకున్నా, ప్రజల సంతోషాన్ని నేను కోరుకున్నా, సమసమాజాన్ని కోరుకున్నా నేను అని చెప్పేసి అవార్డు కాదు. గది జరిగిన రోజునే నిజమైన అవార్డుగా గద్దర్ భావించుకుంటే వాళ్ళకు వీళ్లకు పార్టీలు పంపించే అవార్డు కోసము ఆయన ఎప్పుడు కూడా నేను పరితపించలేదు, నేను ఆరాటపడలేదు. గతంలో నంది అవార్డు వస్తేనే తిరస్కరించిన వ్యక్తి పద్మశ్రీ అవార్డును కానీ పద్మభూషణ్ను కానీ ఆయన తీసుకుంటాడా? గతంలో నాజర్ గారికి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అవార్డు ఇస్తేనే గద్దర్ గారే స్వయంగా లేఖ రాశాడు, మనం ప్రజల వైపు నిలబడేటోళ్ళము, నువ్వు దయచేసి నువ్వు లొంగిపోకు, నువ్వు బలహీన పడకు, నీకు అవార్డు ఇస్తుంది నీ మీద ప్రేమతో కాదు, రేపటి నుంచి నువ్వు కష్టజీవి పాటలు బుర్రకథలు చెప్పొద్దు అన్న ఉద్దేశంతో నీకు అవార్డు ఇస్తున్నారు, మనం ప్రజల వైపు నిలబడదాం, నువ్వు తీసుకోకమని చెప్పి స్వయంగా గద్దరన్న గారు తను అజ్ఞాతంలో ఉన్నటువంటి రాసుకున్నటువంటి లేఖ పుస్తకాలలో కూడా మనకు అచ్చాయి కూడా ఉన్నది. మరి గద్దరన్న బతుకున్నప్పుడే ఆ అవార్డును వ్యతిరేకిస్తే ఈయన గద్దరన్న చనిపోయిన తర్వాత నేను ఈయనకు అవార్డు ఇస్తా అని చెప్పేసి ఈయన దుంకుడేందో మనకు అర్థమైతలేదు. ఈయన వంపడము, వాళ్ళు చూడము, దాన్ని వెనుకకు వచ్చడము అని అంటే గద్దరన్నకు పద్మశ్రీ అర్హత లేదు అని చెప్పి అవమానించడానికి కోసమా ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని కేవలము తను జనం దృష్టిని మళ్లించడానికి కోసము నేనేదో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, దాని నుంచి టీడీపీలో ఉన్నాడు, దాని నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాడు, ఇప్పుడు కమ్యూనిస్ట్ మాటలు మాట్లాడి నేను మొత్తం పునీతుని అయిపోతా ఉన్నా, నేను కష్టజీవుల కన్నీళ్ళు తుడుస్తూ ఉన్నటువంటి దానికి నేను ఉంటాను అన్నటువంటి ఒక బ్రహ్మలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి చాలా నిజంగా చెప్తాను. ఒకసారి ప్రజలను మోసం చేసిండు, నేను 6 గ్యారంటీలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు ఆ గ్యారంటీలు అయిపోయినాయి. ఇప్పుడు అవార్డుల కాడికి వచ్చిందిగా. ఇప్పుడు నేను ఖచ్చితంగా అన్ని పథకాలను అమలు పరుస్తున్నా, కావాలంటే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి కూడా చర్చలో పెడతా, దమ్ముంటే అసెంబ్లీలో తేల్చుకో అని చెప్పేసి కూడా చెప్తాడు. ఎంతవరకు నిజం ఇది? ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్న సమాధానం ఇస్తలేడు. ఇక పెద్ద ఆయన వచ్చి మాట్లాడాలన్నట. ఆయన ఉత్తగానే బయటకు వెళ్తారా అంటేనే ఇక్కడ ఉత్సలు పడుతున్నాయి ఒక్కొక్కరికి. నిన్న చూసిరు కదా, ఒర్రేటే ఒరుతున్నాయి, మురిగేడిదే మొరుగుతూ ఉన్నాయి. ఆయన యువతలకు రాకముందు ఒక్క మాట వస్తున్నాడంటే ఉలికి పడతా ఉన్నారు. అసలు వస్తే మీరు తట్టుకుంటారా అని నేను అడుగుతా ఉన్నా. మీకు చరిత్ర లేకరే 14 సంవత్సరాలు తన పానాన్ని పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాల ఆకలి చావులు లేవు. ఎక్కడన్నా రైతులు అలమటలు ఉన్నాయా? రైతులు ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చి మాకు ఇది కావాలన్నటువంటి సందర్భం ఎక్కడన్నా కనబడ్డదా? మీరు చెప్పండి. ఇప్పుడు సంవత్సరాల కాలంలో 400 మంది చచ్చిపోయారు. 420 రోజులు అయితే 420 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడ గిట్టుబాటు ధర లేదు, ఎక్కడికి రైతుకి పెట్టుబడి లేదు. మళ్ళీ వెనకటి రోజులు వచ్చిపోయినాయి. ఎట్టెట్లా బతికిన వాళ్ళము ఎంకన్నా గిట్లెట్లా అయినామని చెప్పేసి మళ్ళీ పాటలు రాసుకుంటారు. మళ్ళీ కన్నీళ్లతోని కడుపు నింపుకునే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అఫీషియల్ మీడియాలో, సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన బాగున్నదా, ఫామ్ హౌస్ పాలన బాగున్నదా అంటే 73% వరకు కూడా మాకు మళ్ళీ కేసీఆరే కావాలని చెప్పేసానంటే,
కేవలం ఇది బీఆర్ఎస్ వాళ్ళు మా సోషల్ మీడియా అకౌంట్ని హ్యాక్ చేసేసి ఈ రిజల్ట్ తెచ్చిరని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు దేన్ని ఒప్పుకునే పరిస్థితులు ఉన్నారు కాంగ్రెస్లో? ఏ నిజాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఇది అబద్ధాల పాలన, అబద్ధాలే చెప్పేటి. ఇజ్జత్ పోతుంది కాబట్టి, సిగ్గు పోతుంది. వాళ్ళ సొంత అకౌంట్లో పెట్టుకున్న దానిలో కూడా తూ అని ఊస్తున్నారు కాబట్టి దాన్ని తూడ్చుకోవడానికి కోసం లేదా ఇక వాళ్ళే చేసిరు అని చెప్పుకుంటారు తప్ప అంతకన్నా ఘోరంగా ఉంది ప్రజలల్లో. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ముఖ్యమంత్రిని గిన్ని రకాలుగా తిట్లు కానీ గిన్ని రకాలుగా ఏడాది కాలంలోనే ప్రజలకు తిరస్కరణకు గురైనటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి మనం చూస్తున్నాం కదా. ఇంక అంతే, ఇది కూడా ఆఖరి ముఖ్యమంత్రి, ఇక లాస్ట్ ఆయనకు కూడా. ఇంకొకటి, గద్దర్ గారి పేరు ఒక గల్లీకి పెడతా అని చెప్పేసి ప్రస్తావించిండు మన ముఖ్యమంత్రి గారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? అసలు అంతకన్నా అంటే అవివేకుడు, తెలియనోడు. గద్దరన్న గురించి తెలియదు, గద్దరన్న ఆశయం తెలియదు, ఏం తెలియదు. ఏది నోటికొస్తే అదే వాగుతూ ఉంటాడు. గద్దరన్న ఒక గల్లీ మనిషి, ఆ గల్లీకి పెట్టడానికి కోసము అసలు గద్దరన్న విశ్వవ్యాప్తం. నువ్వు గద్దరన్న చరిత్రను తీసుకొచ్చి నువ్వు ఒక గల్లీకి పెడతానుడు ఏందా? జిల్లాకు పెట్టు, మెదక్ జిల్లాకు పెట్టమని అడుగుతా ఉన్నాం మేము. నేను ఏం చెప్తున్నా, గల్లీ చిల్లర మాటలు మాట్లాడడంతోనే ఆయన ఆలోచన, ఆయన బుద్ధి మనకు తెలిసిపోతూ ఉన్నది కదా, ఆయన స్టాండర్డ్ అంతే అని. ఇంకొకటి, నిన్న మన మొగిలిగిద్ద అనేటువంటి ఊర్లో 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్కూల్కి వెళ్ళి, వారోత్సవాలకు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారిని నువ్వు సరిగ్గా నిల్చుంటే చూడాలని ఉన్నది, నువ్వు సరిగ్గా నిల్చో ముందు, తర్వాత నా మీద పోరాటం చేద్దు, ప్రభుత్వం మీద పోరాటం చేద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఆయనే నిలబడే ఉన్నాడు, మాట మీద నిలబడి ఉన్నాడు, ఉద్యమంలో నిలబడి ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో నిలబడి ఉన్నాడు. కానీ ఈయన ఎప్పుడన్నా నిలబడి ఉన్నాడా? నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. ఇలా కేసీఆర్ కావాలంటురా, ఎవరు కావాలంటురా అనేది అంత ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు కదా. కాబట్టి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్తున్నా, ఆయన స్థాయికి అంతే. ఏదో నలుగురితో కూర్చుంటాడు, సాయంత్రం ఆయన పత్తాలు ఆడతాడు, 4 కబుర్లు చెప్పుకుంటాడు, మళ్ళీ అయిపోతే తెల్లారితే పొద్దుకుతుంది, ఓసారి అయినరా ఇక ఎటనో వీకన్ రా అనే ఆలోచనలో ఉన్నాడు తప్ప ప్రజలకు ఇది చేయాలనో అది చేయాలనే ఆలోచన లేడు. ప్రజల అసహనానికి గురైన ప్రతి క్షణము కేసీఆర్ గారిని ఏదో అంటే నేను పెద్ద లీడర్ని అయిపోతా, కేసీఆర్ గారిని తిడితేనే నన్ను ఎవరైనా గుర్తుపట్టుకుంటారు అనే పరిస్థితికి వచ్చింది. నేను చూసినావు కదా, జగ్గారెడ్డి పేరు మర్చిపోయిండు. ఇక ప్రజలు కాదు, వాళ్ళ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి అంటారు రేవంత్ రెడ్డి పట్టుకొని. ఇక ఇంతకన్నా అంటే దయచేసి గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో కూడా ఆయన పేరు మర్చిపోయారు. ఎక్కడి రేవంత్ రెడ్డి, ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. నేను ఇదే చెప్తా ఉన్నా కదా, ప్రజలు నిలబడే ఉన్నారు, ఈయననే కూలబడి ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకొకటి, గద్దర్ గారు సుమారుగా ఆయన పోరాటంలో మొత్తం కూడా మెజారిటీ ఆఫ్ ద టైం కాంగ్రెస్తోనే ఆయన పోరాటం సాగింది. ఇప్పుడు ఆ కాంగ్రెస్సే ఆయనను భుజాల మీద మోస్తూ ఉంది. ఆయన పేరు తలుచుకుంటూ ఆయన మొత్తం కూడా ఆ కాంగ్రెస్సే ఆయనకు చేసినట్టుగా చెప్తా ఉంది. తలుసుకున్నాడు ఎక్కడిదే, వ్యాపారం చేసుకుంటుంది గద్దరన్న పేరుతోని, బిజినెస్ చేస్తున్నాడు, హోటల్ బిజినెస్ చేస్తున్నాడు. గద్దరన్న అడ్డం పెట్టుకొని గద్దరన్నకు నేను ఇచ్చేస్తున్నా అది అని చెప్పుకుంటూ ఇక కాంగ్రెస్ను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అసలు గద్దరన్నకు పేరు కాంగ్రెస్కి ఏమైనా సంబంధం ఉన్నది? ఆయన జీవితం అంతా పోరాటం చేసింది ఆ కాంగ్రెస్తోనే కదా. కాబట్టి నేనేం చెప్తున్నా, ఇలా కాంగ్రెస్ వాళ్ళు గద్దరన్న గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టుగా ఉన్నది, దొంగలే దొంగ అన్నట్టుగా ఉన్నది. కాబట్టి ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్కు కాంట్రాక్ట్ సీఎం వచ్చిండు అనేది నిజమేనా? అంటే మీరు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా, మీరు కాంగ్రెస్ పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలలో ఏం జరిగింది, ఏది జరిగింది అనేది. కాంగ్రెస్కు ఎవడు కూడా పర్మనెంట్ అనేటోడు ఉండడు. వాళ్ళకు రాత్రి కలవడ్డదనుకో, రాహుల్ గాంధీకి ఇంకోని పెట్టినట్టుగా తెల్లారు లేచూరకాలు ఇంకోటి కూర్చుంటాడు. ఇది శాశ్వతమైనది కాదు. వాళ్ళ మెప్పు పొందడానికి కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా కేసీఆర్ని తిట్టడం కానీ, అందులో భాగంగా ఇంకోళ్ళని తిట్టడం కానీ, ఇంకొకళ్ళని తిట్టడం కానీ చేస్తూ ఉన్నాడు. అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలిసిపోయింది కదా. ఇప్పుడు ప్రజలు నిజంగా చెప్తా ఉన్నా, నేను ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేనో ఇంకో రకంగా మాట్లాడతాను, ఫెయిల్యూర్ అయిపోయింది భయ్య. నేను 100% చెప్తున్నాను. ఏ ఒక్క వ్యక్తి నన్ను అడుగు, నువ్వు మారు వేషంలో పోయి దయచేసి పోయి కూర్చో, సపరేట్గా ఏం మాట్లాడుకుంటారు జనాలు, తూ 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 అంటారు. నిజంగా చెప్తా ఉన్నా, చీ ఎందుకు వేసినాం రాని మా కంట్లో మేమే పొడుచుకుంటాం కదా అనే పరిస్థితులు ఇలా ఏ గ్రామానికైనా వెళ్ళినా మీకు అదే మాట ఉంటుంది తప్ప ఏది చక్కగా ఏది లేదు కదా. రుణమాపి అన్నాడు, సగమే వీకింది. రైతు భరోసా అన్నాడు, కథం ఆయన ఎలక్షన్ కోడ్ అంటూ ఉన్నాడు. ఇండ్లు అన్నాడు, ఈచుకోపి అసలు నీ దగ్గర రూపాయి లేదు, ఏమో అత్తారు చూడు దమ్మిడి లేదు, నువ్వేం చేయగలుగుతావు? అవి చూస్తే బామరా బాయ్, చేతుల సిల్లరా లేదురా బాయ్ అని పాటలు పాడుకుంటారు ఊర్లల్లో. నువ్వు ఉంటున్నావా? నువ్వేడువా నేనేడువా, జేబులు ఉన్న దస్తిదాడువా అని కొన్నిట్లు అట్లా ఉంటాయి. రూపాయి తూటి పైస లేదు, ఏం చేస్తారు? ఏం చెయ్యరు. నువ్వు గుర్తుపెడక తనకసేస్తారు 4 రోజులలో. ఎమ్మెల్యేలు మొత్తము తనకసేస్తారు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు తన్నుకొని చేస్తారు. ఆ పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి, ఈ నిన్న కూడా జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే
ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలతో కూడా ఒక మంత్రి పైన అలాగే సీఎం పైన కొంత అసహనం వ్యక్తం చేస్తూ మీటింగ్ నిర్వహించిండు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి అంటే వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి ప్రసక్తి కనిపిస్తూ ఉందా? వాళ్ళు బయటకు పెట్టించినోడే రేవంత్ రెడ్డి కదా వాళ్ళతో మీటింగ్ పెట్టించినోడే రేవంత్ రెడ్డి. అరే నా పరిస్థితి బాగాలేదురా బాయ్, ఢిల్లీలో నన్ను ఎవరు దేక్తలేరు, నాకు రాహుల్ గాంధీ కూడా ఈ మధ్యన సరిగా నన్ను కలుస్తలేడు, మన జర ఎటమాటం అయ్యేటట్టున్నది, అవసరం అనుకుంటే మీరంతా రెడీ ఉండురి, మనం బీకుదాం ఇలాగే అని చెప్పేసి పెట్టించినోడే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పెట్టినది కాదు, రేవంత్ రెడ్డి వాళ్ళతో మీటింగ్ పెట్టిండు, మళ్ళీ చిన్న సంకేతం ఇస్తుండు వాళ్ళకి, ఇగో నా వెనక ఇంతమంది ఉన్నారు, నన్ను ఏమనద్దు, ఏమన్నా అన్నారు అనుకో, ఇగో వీళ్ళు నా వాళ్ళు, నా పని నేను చేసుకుంటా అని చెప్పడానికి కోసం పెట్టించిండు, ఈయనే పెట్టించిండు. అది ఇంకొకటన్నా లాస్ట్గా గద్దర్ గారికి ఆయన రాసిన పాటల్లో ఎక్కువ ఇష్టమైనటువంటి పాట ఏంది? ఒక్క 2 ముక్కలు మాకు. చాలా ఉన్నాయి, ఒకటా రెండే. గద్దర్ అన్న పాటలు 1-2 ఉంటాయా? నాకు వాస్తవంగా గద్దర్ అన్న ఎక్కువ ఇష్టంగా పాడుకునేది. వీరులారా వీరులారా రాడి కల్లా సూరులారా, రాడి కల్లా సూరులారా నాని నాని నాని, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీ కొందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, కావు కావున కాకులరిసితే తలుపు తెరిసి పలుకరిస్తాం, ఎవరొస్తారో చెప్పు మా నీతోవ చూస్తూ నిలుసుంటాం, మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీసి చూసిపోతారా మా కోనలు. చనిపోయినటువంటి బిడ్డలను తలుచుకొని ఆ తల్లులకు ఓదార్పునిస్తూ రాసుకున్న పాట, చాలాసార్లు పాడేది, నాకు కూడా బాగా ఇష్టమైంది. ఎప్పుడన్నా అన్న ఫ్రీ ఉంటే అన్న ఇది కొంచెం కొద్దిగా ఆమ్ చేయ అని చెప్పేవాడిని నేను. ఇప్పుడు అన్న పాటలలో మీకు ఇష్టమైన పాట ఏందన్న? అన్ని పాటలు ఇష్టమే, గద్దరన్న పాటలు 1-2 అని కాదు, అన్ని పాటలు. గద్దరన్న పాట అంటేనే అందరికీ ప్రాణం, నాకని కాదు, నీకైనా ఎవరికైనా కూడా అన్నీ ఇష్టమే, సంతోషమే. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది గద్దర్ అనేటువంటి పేరును వాడుకుంటుంది తప్ప ఆయనకు చేసింది ఏం లేదు అని చెప్పేసి కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్ఎమ్మెల్యే మనకు రసమై బాలకృష్ణ గారు అయితే. కెమెరామెన్ అజయ్తో విజయ్ తొలివెలుగు, వీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.